హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా విషయాలు అయితే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్కి సంబంధించి 7 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంటర్ అర్హతతో 300 ఉద్యోగాలు ఉన్నాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించిన లిస్ట్ అయితే ఇచ్చారు. అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. ల్యాబ్ టెక్నీషియన్, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి, లా కోర్సులకు సంబంధించి ఈ విధంగా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి హైప్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. అన్ని విషయాలు కూడా మాట్లాడదాం. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ రాబోయే సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకు డిసెంబర్లో జరిగినటువంటి సెట్ ఎగ్జామ్కి సంబంధించి రిజల్ట్స్, దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకోవచ్చని మనకు ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు. 10/7/2026 రోజు ఇచ్చారు. టీజీ సెట్ 2025 ఎలిజిబిలిటీ టెస్ట్ వాజ్ కండక్టెడ్ 22, 23, 24 ఈ 3 రోజులలో డిసెంబర్ 2025లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించి మార్చి 20 రోజు రిజల్ట్ ఇచ్చారు. 45,127 మంది రిజిస్టర్ చేసుకుంటే 37,706 మంది ఎగ్జామ్ రాశారు. 2,565 మంది క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సెట్ సర్టిఫికెట్స్ 10th జూలై 2026 మార్నింగ్ అన్వర్డ్స్ సెట్ ఓయూ ఆఫీస్లో ఉంటాయని ఈ ప్రెస్ నోట్లో తెలియజేయడం జరిగింది. క్వాలిఫై అయిన 2,565 మంది కూడా ఓయూకు పోయి మీరు సర్టిఫికెట్ అయితే పొందొచ్చు. ఇక హెచ్జేటీ పోస్టుల పెంపు 95 పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఒక్కో స్కూలుకు ఒకరు చొప్పున 95 హెచ్జిటి పోస్టులు అదనంగా పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో 95 ఇప్పుడు కొత్తగా 95 పాఠశాలలు ఆల్రెడీ మూతపడిన పాఠశాలలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైనాయి. సో అందులో ఖచ్చితంగా 95 పాఠశాలలో 95 హెచ్జిటి టీచర్లు అయితే ఒక్కొక్కరు చొప్పున చూసుకున్నా కూడా 95 మంది అయితే కంపల్సరీ అవసరం. కాబట్టి నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో 95 పోస్టులు పెరిగినట్లే మనం భావించవచ్చు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నికల ముందు ఖచ్చితంగా డిఎస్సి అంటే గురుకుల, మోడల్ స్కూల్, కేజీబీవీ ఈ నోటిఫికేషన్లు వస్తాయని అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ సాగించాలని సూచించారు. ఇక నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఇందులో 231 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. 10వ తరగతి అర్హతతో పాటు ఐటీఐలో పూర్తి చేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి 35 ఏళ్ళు. ఎంపిక విధానం కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 5 తారీఖు లాస్ట్ డేటు. ఇక టౌన్ ప్లానింగ్లో 7 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్. రాష్ట్రంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 7 ఉద్యోగాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్ క్యాడర్లో 2 ఉన్నాయి. మల్టీ జోన్ క్యాడర్లో 5 ఉన్నాయి. ఈ నెల 15 నుంచి ఆగస్టు 22 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ ఈ విద్యార్హతలు కలిగిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలన్నీ కూడా ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసిన. చూడకపోతే ఖచ్చితంగా అక్కడ నుంచి చూసి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి. టీజీపీఎస్సీకి ఉద్యోగార్థుల విజ్ఞప్తి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లకు చేసిన దరఖాస్తులో తప్పులు సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని టీజీపీఎస్సీకి ఉద్యోగార్థులు విజ్ఞప్తి చేస్తారు. ఈ మేరకు రోజు ఉద్యోగార్థులు కమిషన్ కార్యాలయంలో అర్జీలు ఇస్తున్నారు. ఎస్సీ హోదా కేటగిరీని స్పష్టంగా పేర్కొనడంలో పొరపాట్లు, కొత్తగా పొందిన విద్యార్హతలు, క్రీడా అవార్డుల వివరాల నమోదుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. దరఖాస్తు సవరించే అవకాశం ఇవ్వడం ద్వారా ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్ అర్హతతో 300 ఫార్మా కొలువులు. ఇంటర్ సెక్రటరీతో హెటరో ప్రతినిధుల భేటీ. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రముఖ ఫార్మా దిగ్గజం హెటరో భారీ ఊరటనిచ్చింది. ఇంటర్ బోర్డుతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 300 మందికి పైగా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థుల భర్తీ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. హెటరోకి చెందిన అత్యాధునిక తయారీ విభాగాల్లో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగంలో